ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, ఈ సెప్టెంబర్ మాసములో ప్రభు అనుదినము తన కృపను వాత్సల్యతను మన పట్ల చూపిస్తున్న దేవాతి దేవుడు ఈ ఉదయకాలము తన ప్రత్యక్షపు వాక్కుతో మరి ఒకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా? నీవున్న పరిస్థితుల నుంచి ఆయన నిన్ను ఆదుకుంటానని, నువ్వు ఏ భయములో ఉన్నావో ఆ భయము నుంచి ఆయన నిన్ను విడిపిస్తానని వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఆయన మనలను కాపాడే మన గొప్ప కాపరి. మన పడకల యుద్ధ నుంచి లేచి ఈ దినచర్యను ప్రభుతో ప్రారంభించుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు గ్రంథము 17వ అధ్యాయం 8-9 వచనములు కలిపి ఉన్నవి ధ్యానం చేసుకుందాం. నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరుచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంతోషంతో దేవుని స్తుతించండి ప్రియ దేవుని బిడ్డలారా. మన దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ లోకంలో ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. మనుషులకు సాధ్యము కానివి నీ ప్రభువుకి సాధ్యము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్న మనమందరము కూడా ధన్యులము. అవును, ఎంతో మందికి ఈ లోకములో నిరీక్షణ లేని జీవితాలు, వారు ఎటు పయనిస్తున్నారో వారికి తెలియని జీవితాలు. మరి యోనా గ్రంథములో ప్రభు అంటాడు, కుడి ఎడములు తెలియని ప్రజలు వారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వారి విషయంలో దేవుడు ఎంతో కృప చూపి ఆ నినివే పట్టణాన్ని రక్షించిన అనుభవం మనందరికీ కూడా తెలుసు. అదే అనుభవం ఈ ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరి ఒకసారి అంటున్నాడు, తన కనుపాపను ఎలా కాపాడుకుంటాడో అలా నేను మిమ్ములను కాపాడుతాను అని ప్రభు మనకి వాగ్దానం ఇస్తా ఉన్నాడు. చూడండి మనుషులు ఎలా ఉంటారు అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది అనంటే మనం చదువుకున్నాం కదా, నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి నన్ను కాపాడుము. చూడండి, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడలో నన్ను కాపాడు. మనుషులు మరి మనతో ఉంటూనే, మనతో సహవాసం చేస్తూనే, అవును ప్రియ దేవుని బిడ్డలారా, లయపరచగోరే ఆలోచనలు, దుర్యోచనలు, ప్రాణ శత్రువుల చేత చిక్కకుండా నన్ను కాపాడుము అని తన భక్తుడు అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది నమ్మించి హతము చేసిన వారిని లోకములో ప్రజలలో చూస్తూ ఉన్నాం. మరి దావీదు జీవితంలో కూడా అలాంటి అనుభవాలు ఉన్నవి. తన ఇంటి వారే, తన కుమారులే హతమార్చాలని కదండి. సౌలు రాజు అనుక్షణము వెంటాడినాడు దావీదు ప్రాణమును తీసివేయడానికి. మరి చూడండి, అలాంటి సమయంలో దేవునిపై ఆధారపడిన అనుభవం. ఈ ఉదయకాలము నీవు ఏ పరిస్థితులను బట్టి చింతిస్తూ ఉన్నా, భయపడుతూ ఉన్నా, ఆయనపై నీవు ఆధారపడినప్పుడు, ఆయన నీవు ఆశ్రయించినప్పుడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ కంటి పాపను నువ్వు ఎలా కాపాడుకుంటావో, అవును కదా, ఎంత భద్రపరుచుకుంటూ ఉంటావో, ఎంత సంరక్షించుకుంటూ ఉంటావో, అటువంటి అనుభవంలో యేసయ్య మనలను కంటి పాపలా కాపాడే దేవుడుగా మరి ఉన్నాడు అని మరి ఒకసారి తెలియచేస్తా ఉన్నాడు. అంతేకాదు, తన్ను ప్రేమించే తన బిడ్డలను తన రెక్కల నీడలో భద్రపరుస్తానని వాగ్దానం ఇస్తా ఉన్నాడు కదా. నా ప్రాణ శత్రువులు మరి చూడండి, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేతిలో చిక్కకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అంటూ ఉన్నాడు భక్తుడు. కోడి తన పిల్లలను ఎలా భద్రపరుస్తుంది? గ్రద్ద నోట ఖర్చుకొని వెళ్ళిపోయే ఆ సమయంలో తన రెక్కల నీడలో కాపాడుకుంటూ ఉంటుంది. అలానే మన యేసయ్య కూడా, సాతానుడు మనలను అపహరించకుండా, శత్రువు మన ప్రాణమును నశింప చేయకుండా తన రెక్కల నీడలో మనకు ఆశ్రయం.
కంటి పాపవలే కాపాడే యేసయ్య మనకున్నాడు. ఈ ఉదయకాలం ఇంకెందుకు నీకు భయం? ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా, అవి ఏ మనుషుడు తీర్చలేనివి అయినప్పటికీ కూడా, నీవు విశ్వసిస్తున్న దేవుడు, ఈ వాక్యం వింటున్నా, అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక, ఒక మంచి ఆలోచన, ఒక మంచి ఉద్దేశం, నిన్ను బాగు చేయాలి, నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను కాపాడాలి, ప్రాణశత్రువుల చేతిలో నుంచి నిన్ను భద్రపరచాలి అని ప్రభు వాగ్దానం ఇస్తా ఉండగా, ఏ పరిస్థితులను బట్టి చింతించకు, భయపడకు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ కంటి పాప వలె ఆయన నిన్ను కాపాడుతా ఉన్నాడు. తన రెక్కల నీడలో నీకు ఆశ్రయాన్ని కల్పిస్తా ఉన్నాడు. ఆయన రెక్కల నీడ చెంతకురా, ఆయన రెక్కల నీడలో, ఆయన మరి సన్నిధిలో నీకు క్షేమం ఉన్నది, భద్రత ఉన్నది, నెమ్మది ఉన్నది. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నీవు ఉన్న చోట నీ హృదయంలోనే దేవునికి ప్రార్థించు. ప్రియ దేవుని బిడ్డ, నీవున్న స్థలములోనే దేవుని యందు విశ్వాసంతో ప్రార్థించిన మీదట ఆయన నిన్ను బాగు చేస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు. ఎంతమంది శత్రువులు నీపై మరి లేచినప్పటికీ కూడా, నీ ఎడల, నీ కుటుంబం ఎడల దుర్యోచనలు చేసినప్పటికీ కూడా, ఆయన నీ కుటుంబాన్ని కాపాడే దేవుడు, ఆయన నీ ప్రాణాన్ని భద్రపరిచే దేవుడు కనుక మరి చింతించక, భయపడక, సంతోషంతో దేవుని బట్టి ఆనందిద్దాం. ప్రభువా, నాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి, నీ రెక్కల నీడలో నాకు భద్రత ఉన్నది, నా కంటి పాపను ఎలా నేను కాపాడుకుంటానో నీవు నన్ను అలా కాపాడుతూ ఉన్నావు. ఎంత సున్నితమైన అనుభవం అది, కంటి పాపను కాపాడుకునే అనుభవం. అంత గొప్ప నమ్మకత్వాన్ని యేసయ్య మన పట్ల చూపిస్తూ, కునుకక, నిద్రించక మనలను కాపాడుతూ ఉన్న మన గొప్ప కాపరి మన యేసయ్య. దేవుని స్తుతిద్దాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఒకడు తన కంటి పాపను కాపాడుకొనున్నట్లుగా దుష్టుల యొక్క దుర్యోచనల నుంచి శత్రువులు, అవును ప్రభువా తండ్రి, ప్రాణమును అపహరించాలి, హతమార్చాలి, అవును తండ్రి, జీవముతోనే మృంగివేయాలి అని ఎంతో మంది ప్రక్కన సన్నిహితులుగా ఉంటూనే మోసగించే అనుభవం, నష్టపరిచే అనుభవం, నశింపచేసే అనుభవం నుండి నేను కాపాడుతానని వాగ్దానం ఇస్తా ఉన్నావు. నీ రెక్కల నీడలో భద్రత ఉన్నదయ్యా. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాలలో భయం ఉన్నదేమో నాయనా, వారికి ఏ పరిస్థితులను బట్టి భయము, ఏ పరిస్థితులను బట్టి, ఏ మనుషులను బట్టి భయము తండ్రి, ఏ శత్రువులను బట్టి భయము ఉన్నప్పటికీ నీవు వాగ్దానం ఇస్తా ఉన్నావు, నీ రెక్కల నీడలో భద్రత, క్షేమము ఉన్నది అని. ఈ మాటలను బట్టి నీ బిడ్డలను ఆదరించండి. ఆనాడు దావీదు కూడా ఎన్నో మారులు దాగి ఉన్నప్పుడు, అవును ప్రభువా, శత్రువుకి చిక్కనీయకుండా, శత్రువు చేతిలో పడకుండా దావీదుని ఏ విధంగా కాపాడినావో, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాల్లో అటువంటి క్షేమాన్ని, భద్రతను ఇస్తాను అని తన కంటి పాపను కాపాడిన అనుభవములో, అవునయ్యా, నీవు మమ్ములను కాపాడుతూ ఉన్నావు. ప్రతి విషయంలో అణువున మమ్ములను సంరక్షిస్తూ ఉన్నావు, ఆదరిస్తూ ఉన్నావు, ధైర్యపరుస్తూ ఉన్నావు. నీ బిడ్డలను ధైర్యముతో, సమాధానముతో, నెమ్మదితో, నీ వాక్యమునందు ఆనందమును వారికి దయచే. వారి దినచర్యను నీతోనే ప్రారంభించాలి, నీతోనే ముగించాలి. అడుగడుగున నీ సన్నిధితో వారు పయనించాలి. అటువంటి అనుభవం నీ బిడ్డలకి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.